మీరు రావడం వల్ల చాలా మంది యువకులు ఉత్తేజన పడతారు సార్. ఇక్కడ అసలు రియల్ ఈ కాంగ్రెస్ లో ఉన్న బలం ఏంటి, ఒక్కటి ఏంటి అనేది మీరు చూపిస్తారు సార్. ఇక్కడ మీరు చూస్తారు కూడా. ఎందుకంటే సార్ ఒక్క నిమిషము, ఈ గేరీలో మేము బీజేపీ వాళ్ళకి అలా ఇవ్వము. ఎందుకు ఇవ్వమంటే ఇక్కడ మేము మాకు ఇల్లు ఇచ్చింది వాళ్ళే, మాకు నీడు ఇచ్చింది వాళ్ళే, మాకు ప్రతి మూలభూత సౌకర్యాలు చేసింది కూడా కాంగ్రెసే. కానీ ఇంకొకటి మేలు కీడు అనే విషయాల్లో చూస్తే మాకు చాలా వరకు మాకు కాంగ్రెస్ మాత్రమే సపోర్ట్ చేసింది. పైగా ఇంకోటి ఏమంటే దానికి ఈరోజు చూడండి సార్, ఈ ఆశ్రయ ఇల్లంతా కట్టింది మహానుభావుడు డాక్టర్ శామరావు శివశంకరప్ప. ఆయన పరిపాలనలో చేసిన ఈ పరిపాలన చాలా అద్భుతంగా జరిగింది సార్ మాకు. కాబట్టి మీలాంటి వాళ్ళు మాకు రావడం వలన ఇంకా చాలామంది యువకులు ఇక్కడ ఇన్స్పైర్ అవుతారు సార్. మీకు నేను అది చెప్పగలను సార్. మీకు దాన్ని మిమ్మల్ని చూసి చాలా సంతోషం మాకు. మీ వీడియోలు చూస్తాం మేము. సార్ నమస్తే సార్, 10 నెంబర్ బూత్ అధ్యక్షుడు సార్. ఈమె మా అత్తగారు సార్. మా అత్తగారు పుష్ప వెంకట అని చెప్పి పుష్ప బి వెంకట అని చెప్పి సార్. మాజీ కౌన్సిలర్ సార్ ఇక్కడ. ఇప్పుడు దేవుని దేవాళ్ళు ఏమైనా మళ్ళీ ఏమైనా ఎస్సీ క్యాండిడేట్ కానీ వస్తే సార్ ఈసారి ఈమెను మేము నిలబెట్టాలని అనుకుంటున్నాం సార్. ఏమంటే ఇక్కడ మాకు స్థానికులు కావాలి సార్. మాకు స్థానికులను గెలిపించుకొని మన ఏరియా పని చేసుకొని మన ఏరియాని ఇంప్రూవ్ చేయాలి, మన యూత్ ఇంప్రూవ్ అవ్వాలని మన ఆశ. దానికైనా ఏమంటే మీలాంటి వాళ్ళు రావాలి, మీలాంటి స్టార్ క్యాంపెయినర్ వచ్చి ఇక్కడ మాకు కొద్దిగా హెల్ప్ అవుతాం, మేము కొద్దిగా ఎంకరేజ్ అవుతాము, యూత్కి చాలా యూస్ఫుల్గా ఉంటారు మీరు కానీ వస్తే.